దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈరోజు మనకి జీవితంలో ఒక నూతన క్రియను దేవుడు చేయబోతూ ఉన్నారు అని స్పష్టంగా తెలియజేస్తాను. దాని తర్వాత ఒక ప్రశ్న ఉంది, మీరు ఆలోచింపరా. ఎందుకు ఈరోజు ఒక వాగ్దానం వస్తుందంటే, గడిచిన కొన్ని దినములుగా పరిశుద్ధాత్మ దేవుడు మనని ఈ యొక్క ఇయర్ బ్లెస్సింగ్స్ వాటి కొరకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్లో ఏదైతే మనం వాగ్దానం తీసుకున్నామో దాని పరమైన దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి ఈ యొక్క ఇయర్ ప్రారంభంలో మనం ఏదైతే సాధించాలనుకున్న ప్రతి దాని విషయంలో కూడా సమయం మించిపోతూ ఉన్నాయి కదా. మరి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కదా, ఇంతకాలంగా జరగనిది ఈ మధ్యలో జరుగుద్దా అని ఆలోచనలో మందరిలో అనేక మందికి రావచ్చు. అయితే దేవుడు ఏదో ప్రశ్న వేస్తూ ఉన్నాడు, మీరు ఆలోచింపరా. నా శక్తి ఏంటో, నా సామర్థ్యం ఏంటో, నా బలం ఏంటో, నా తెగువేంటో, నేను ఎంత గొప్ప వాడునో మీరు ఆలోచింపట్లేదు అని ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అరణ్యంలో త్రోవలు కలగజేయుచున్నాను, ఎడారిలో సెరియలు పుట్టిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. అరణ్యంలో మనకు ఏంటి మార్గాలు తెరవబడతా ఉన్నాయి. ఎండిపోయిన ఎడారిలో ఊటలు కలుగుతూ ఉన్నాయి. ఇంతకాలంగా జరిగింది అప్పుడెట్లా జరుగుతాయంటే, మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు. చూడండి, నయమాను ఎలీషా చెప్పినట్లుగా నదిలో మునుగుటకు సంకోచించాడు. కానీ అక్కడ తనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఏం చేశారంటే, అతనిని ఏమి అడగట్లేదు కదా, నీటిలో మునుగమన్నాడు. మునుగుతే ఏమవుతుందని తాను సెలవిచ్చినప్పుడు వారు వెళ్ళి నదిలో దిగి 6 మార్లు మునిగినా కూడా ఎటువంటి మార్పు కలగలేదు. కానీ 7వ మారు కూడా ఆయన ఏం చేశాడంటే, 6 మార్లు మునిగాను కదా, ఈ ఒకసారి మునిగిపోవడం వల్ల తప్పేంటని తనలో తాను ఆలోచన చేసుకొని 7వ మారు మునిగి లేవంగానే పసిపిల్లమని దేహము వలె ఆ నయమాను శరీరం మార్చివేయబడింది. 6 మునుకలు మునిగినా కూడా మార్పు లేని శరీరము చివరి దశలో మార్పు చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన విశ్వాసం ఎప్పటి వరకు పరీక్షిస్తాడంటే, చివరి వరకు పరీక్షిస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారు అగ్నిలో పడివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అగ్నిగుండంలో పడ్డారు. పడేటప్పుడు వల్ల భయం లేదు, వణుకు లేదు, బెదురు లేదు. విశ్వాసం ఉంది, మా దేవులను రక్షిస్తాడని. అగ్నిగుండంలో పడిన తర్వాత 4వ వ్యక్తిగా ప్రభువారు దిగి వచ్చి వారిని సజీవులుగా మరలా పైకి తీసుకొని రావడం జరిగింది. అదే స్థానంలో గొప్ప సింహాసనం ఎక్కించడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు మన విశ్వాసం కూడా ఎక్కడి వరకు ఉండాలంటే, చివరి వరకు ఉండాలి. దేవుడు కార్యం జరిగించడానికి క్షణము పట్టదు. ఒక సెకండ్లో స్థితిగతులను కూడా మార్చివేయబడతాయి. ఈ యొక్క ఇయర్ స్టార్టింగ్లో మేము ఉండేటువంటి ప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. మేము 31st నైట్ ఫస్ట్కు మేబీ ఏదో టైంలో మేము ఒక గృహానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. అక్కడ సిస్టర్ తెలియజేస్తారు, అన్నా మేము 10 years నుంచి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉన్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని, మాకోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారు. అంటే నేను ఆ రోజు ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఒక ప్రవచన వాక్కు రిలీజ్ చేశాను. ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని నిందించారో, అవమానించారో వాళ్ళకి పైగా దేవుని నిలబెట్టబోతా ఉన్నాడు. వారితోనే మిమ్మల్ని పొగుడుతించే దినములు రాబోతా ఉన్నాయి మీ జీవితంలో అని వారికి దాని విషయమే నేను ప్రవచనం చెప్పాను. చెప్పిన ఒక 2 monthsలోనే ఏం జరిగిందంటే, ఆమె 10 years నుంచి చూసినట్టుగా జాబు వాళ్ళకి రావడం జరిగింది. మొట్టమొదటిగా వాళ్ళ భర్త ఎవరితో మాట్లాడు, కానీ వారు మనకు నైట్ టైంలో కాల్ చేసి, అయ్యా
నేను ఇంతవరకు ఎవరికి ఈ విషయం షేర్ చేయలేదు. నాకు మీకే ఫస్ట్ తెలియజేయాలనిపించింది. మీరు చెప్పారు మాకు సతీమణి విషయంలో ఈరోజు ఈ రీతిగా జాబ్ వస్తుందని. మీరు చెప్పినట్లుగానే మరి జాబ్ రావడం జరిగింది. నేను దేవునికి ఏమి రుణం తీర్చుకోలేను. నాకు సంతోషం అసలుకే అంతుపట్టట్లేదు అని వారు చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. 10 సంవత్సరాలుగా వారు ఎదురుస్తున్నట్టు జాబు 2 నెలల్లో ముందుగానే చెప్పి ఇవ్వడం జరిగింది. అది దీని యొక్క మహాశక్తి. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, నువ్వు దేని కొరకు అది ఎదురు చూస్తున్నావు, దాని విషయంలో కూడా ప్రభు నీతో ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఇయర్లో మనం కావాల్సిన అభివృద్ధి మనం పొందుకుంటాం, దీవెన పొందుకుంటాము అని, అద్భుతాలు జరుగుతాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని. అయితే కార్యం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి. ఒక సెకండ్ చాలు ప్రభు నీ జీవితం మార్చివేయడానికి, ఒక క్షణము చాలు నీ జీవితంలో అద్భుతం జరిగించడానికి. కాబట్టి ప్రియ దైవజనమా, అది నీవు ఈరోజు ఆలోచన చెయ్యాలి. ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండగా ఈ మాటలన్నీ కూడా మన హృదయం భద్రపరిచి నిజంగా సూటిగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే అవిశ్వాసంతో ఉంటా ఉన్నాను, నేనే విశ్వాసం లేకుండా ఉంటా ఉన్నాను, నా ఆశీర్వాదం నేనే నిలుపుకుంటా ఉన్నానని మనం ఆలోచన చేసుకుని ఒక వారి ప్రార్థనలో ఏకీపిస్తాం. దేవుని మాటలో గొప్ప కార్యం చేయబోతుండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా, ఇక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభువా. ఎంత అద్భుతంగా మాట్లాడావు. అవును ప్రభువా, నిజంగా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, మాతో మాట్లాడుతున్నా ప్రభువా. ఇదిగో అనేకులు ఏమనుకుంటారంటే పందుల ముందు మిచ్చాలు వేసినట్లుగా కొన్ని సందర్భాల్లో అవుతాయి. కానీ ఈరోజు మనము ఈ యొక్క అమూల్యమైన మాటలు తొక్కివేసే వారంగా ఉన్నామా, లేక దాన్ని మనము స్వీకరించి ఒక ఆహారము వలె, ఆభరణము వలె ధరించుకునే వారుగా మనం ఉన్నామా? ఎందుకంటే దీని యొక్క వాక్కు జీవము గలది. అది ఎండిపోయిన భూములను కూడా ఫలభరితంగా మార్చడానికి శక్తి కలది. అది దేవుడు పంపించిన ఏ వాక్కు కూడా నిష్ప్రయోజనముగా మరలా ఆయన చింతకు చేరదు. ఈరోజు ప్రవచించిన ప్రతి మాట, పలికిన ప్రతి మాట కూడా నిశ్చయంగా మీ జీవితాలలో ఫలభరితం కాకుండా, ఫలించకుండా వాక్కు మరలా వెనుకకు వెళ్ళదు. నమ్మిన వారి ద్వారా ఈ కార్యం జరిగించబడబోతాను. ప్రియ దైవజనమా, నువ్వు నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. రిక్కల్లా బర్ర కరియలా సరకర బాలూరి కరియలా బల్లా రక్కయ్యలా సరకర. పరిశుద్ధడానికి స్తోత్రం తెలియజేసిన ఏ బిడ్డైతే నా ప్రభు నమ్ముతూ ఇంకొన్ని విశ్వాసంతో నా తన్ని ప్రార్థిస్తున్నారు, నా తను ఏకీభిస్తున్నారు నా ప్రభు, ఆ బిడ్డకు జిడ్డల జీవితాల ప్రభు అద్భుతం జరిగించబడాలి, ఆశ్చర్యంగా జరిగించబడాలి. వారి భారము, పనుల భారము నా తని వెట్టి భారము యావత్తు యేసు అధికారం గల నామములో వారి నుంచి తొలగించి వేస్తుంటున్నాము నా తండ్రి. కృపతో నువ్వు జ్ఞాపకం చేసిన బ్లడ్ షెంట్ అని ప్రతి భారమైన జీవితం దాన్ని తొలగించి వేసి ప్రభువా, కుటుంబాన్ని అండగా కర్తగానే ఉండండి ప్రభు. ఏది ఆశించి నాతో ప్రార్థన చేస్తున్నా ప్రభు, ఆ ప్రతి వాగ్దాన ప్రభు, ప్రతి కార్యం తన ప్రతి ప్రార్థన నెరవేర్చేటకు సహాయం దయచేసి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తే ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా నా తని బాధపడుతూ ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభు. ఆరోగ్యంతో బాధపడుతూ జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభు. కోర్టు కేసులు తొలగించండి ప్రభు. అందరూ శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభు. ఈ భూలోకుల ప్రభు నీకు ఇష్టమైన ప్రజలకు అందరికీ కూడా తన్ని సమాధానం అని వాక్యం సెలవుస్తుంది ప్రభు. నీకు అందములు తన్ని ఎవరు నీకు ఇష్టమైన ప్రభు, విశ్వాసపూరితంగా ఉన్నవారు నీకు ఇష్టం అన్నావు ప్రభు. నీకు వంద. ఈ రోజు ప్రభు ఎందరూ విశ్వాసంతో నా అతన్ని ప్రార్థిస్తున్న అతన్ని నీ బిడ్డలకు వారి జీవితాల్లో ఇక 2024 ఎండింగ్లో సమాధానము కలుగునుగా అక్కడ ప్రకటిస్తుంటున్నాము నా అతన్ని. కార్యం జరిగించండి, మేలు చేత తృప్తిపరిచి న్యూ ఇయర్ దీవెన కొరకు మేము ఎదురు చూస్తున్నాం నా అతన్ని. అద్భుత వాకుల చేత మీరు మాతో మాట్లాడాల్సిన ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.